శ్రీరెడ్డి ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ ఉదంతాన్ని తెర మీదకు తెచ్చి ఒక్కసారిగా టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. కాని ఆ ఉద్యమం కాస్త నీరుగారి పక్కదారి పట్టి పవన్ కళ్యాణ్ మీదకు మళ్లించి పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని దూషించే స్థాయికి వెళ్ళింది. ఆ తరువాత మెల్లమెల్లగా పాలిటిక్స్ పేరుతో వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తనని చెప్పుకుంటూ టీడీపీ జనసేన కార్యకర్తలు వీరమహిళలు ప్రతి ఒక్కరిపై జుగుప్సాకరంగా మాట్లాడుతూ స్రర్తి జాతి సైతం కొన్ని మాట్లాడలేని చెప్పుకోలేని విషయాలు మాట్లాడుతూ రోత పుట్టించింది. ఇక చంద్రబాబు లోకేష్ పై అతి దారుణంగా తిట్టింది. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను అతి దారుణ కామెంట్స్ చేసింది. అటువంటి శ్రీరెడ్డి ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, తప్పు తెలుసుకున్నాను, ఓపెన్గా సోషల్ మీడియాలో లెటర్స్ పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు వీరామహిళలు ఈమెను క్షమించి వదిలేస్తే కూటమి నన్ను ఏమి చేయలేకపోయింది అని మళ్లీ నోటికి పని చెప్తుందని విడిచిపెట్టే ప్రసక్తే ఉండకూడదు అంటున్నారు. మరి పోలీస్ ఎప్పుడెప్పుడు అరెస్టు చేస్తారా అని సోషల్ మీడియా వీక్షకులు ఎదురు చూస్తున్నారు. శ్రీరెడ్డికి క్షమాభిక్ష ప్రకటిస్తారా లేక శిక్ష అనుభవించాల్సిందేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. జై హింద్, జై భారత్.